ఓం సాయిరామ్. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అనంతకోటి బ్రహ్మాండ నాయక, రాజాతిరాజా, యోగిరాజా, పరబ్రహ్మ, శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ఎక్కడెక్కడో తిరిగి ఎక్కడా కూడా మీ సమస్యకు పరిష్కారం దొరకక అయోమయ పరిస్థితిలో ఏం చేయాలో పాలుపోక ఉన్నారా? అయితే మీకోసమే ఇప్పుడు నేను చెప్పబోయే విషయం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం అండి. గురువుగారు సిద్ధాంతి సుబ్రహ్మణ్యం రాజు గారు. మీరు ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదండి. ఫోన్లో గురువుగారిని సంప్రదిస్తేనే ఒక అంజనం వేసి మీ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి అనేది మీకే స్వయంగా గురువుగారు వివరిస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంగా కాల్ చేసి చూడండి, మీకే అర్థమవుతుంది నేను ఎందుకు ఇంత నమ్మకంగా చెప్తున్నాను అనేది. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, ఆస్తి తగాదాలు, నాగదోషము, నరదిష్టి సమస్యలు, భార్యాభర్తల మధ్య అన్యోన్యత లేకపోవడం, కుటుంబంలో చాలా గొడవలు జరుగుతూ ఉండడం, స్త్రీ పురుషుల వశీకరణం, ఎటువంటి సమస్యలైనా సరే మీరు గురువుగారిని సంప్రదించి మీ సమస్యకి పరిష్కారాన్ని తెలుసుకోండి. మీరు ఎక్కడికెక్కడికో వెళ్ళాల్సిన అవసరం అసలు లేదండి. గురువుగారిని సంప్రదించాల్సినటువంటి ఫోన్ నెంబర్ 9908224144. ఈరోజు బాబా గారు మన కోసం అందిస్తున్న సందేశం ఏంటి అంటే, తల్లి తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఒక్కసారి నీ సాయి వాక్కు వినమ్మా, నీకు ఏం చేయాలో అర్థమవుతుంది అని చెప్పి బాబా గారు అయితే అంటున్నారండి. మరి బాబా గారు మన కోసం అందించినటువంటి సందేశం గురించి తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఓం సాయిరామ్, ఓం సాయినాథాయ నమః అని కామెంట్ చేయడం కూడా అస్సలు మర్చిపోకండి. ఇక బాబాగారు అందించిన సందేశం గురించి చూస్తే, తల్లి ఇది నీకోసమే, ఇది నేను చేస్తున్నానని నీకు అర్థమవుతుంది. తొందరపాటుతో ఏది కూడా నువ్వు వ్యర్థం చేసుకోవద్దు. అందుకే ఇంతలా చెబుతున్నాను. జాగ్రత్తగా ఆలకించి వినమ్మా, నా తండ్రి ఎందుకు ఇంతలా చెప్తున్నారు అని నువ్వు ఆలకించి విన్నాకే నీకు పూర్తిగా అర్థమవుతుంది. నీ కష్టాలను భరించలేను అని అంటున్నావు కదా, నువ్వు భరించలేవని నాకు తెలుసమ్మా. ఇంత బాధలో ఉంటే ఇప్పటి వరకు మంచి దారిలో నాకు ఏది కూడా జరగలేదే. అలాగే మంచి దారిలో నడుస్తున్న నీకు దానికి తగ్గ ఫలితం రాలేదే అని ఆలోచిస్తూ ఉన్నావు. కొన్ని ప్రయాణాలు ఆలోచించి ముందడుగు వెయ్యాలా వద్దా అని కూడా నువ్వు కాస్త వెనకాడుతున్నావు. తొందరపడొద్దమ్మా, కొంచెం ఓపికగా ఉండు. నీకు రావాల్సినవి కూడా నీకు రావాల్సిన సమయానికే ఇస్తాను. అది ఇన్ని రోజులు మంచి దారిలో నడిచిన నా బిడ్డ పొరపాటు అనేది ఎప్పుడూ చేయకూడదు. చెడువైపు అస్సలు మొగ్గు చూపకూడదు. ఒక్క అడుగు కూడా చెడువైపు వేయకూడదు. ఒకవేళ ఆ దారిలో వెళ్తే ఇప్పటి వరకు పడ్డ కష్టాలన్నీ వ్యర్థమే కదా. నీకు చెబుతున్నానమ్మా, ఈ సాయి వాక్కు, ఈ తండ్రి మాట నీ మంచి కోసమే, నీ భవిష్యత్తు కోసమే. నువ్వు కోరినవి, నీకు రావాల్సినవన్నీ కూడా నేను నీకు రప్పిస్తాను తల్లి. అందులో ఎలాంటి సందేహమో అనుమానమో లేదు. కాబట్టి ఆ సమయానికి చేరుస్తాను, ధైర్యంగా ఉండు. ఇక రాబోయే రోజులన్నీ నీకు మంచి రోజులే, అన్నీ కూడా అమృత గడియలే. నీ జీవితంలో ఇక మంచి కాలం ప్రారంభించేశానమ్మా. నీ జీవితంలో మంచి కాలం వచ్చేసింది. ఇక నువ్వు చెడు వైపు వెళ్ళొద్దు, చెడుని తిరిగి కూడా చూడవద్దు, చెడు ఆలోచనలు చేయవద్దు. శ్రద్ధ సబూరితో ఉండు. అన్నీ నిన్ను చూసుకుంటాను కదా తల్లి, నీకు నేను అండగా ఉన్నానమ్మా. నీ మనసుని కాస్త నెమ్మదిగా ఉంచుకో, అన్నీ అవే చక్కబడిపోతాయి. అన్నీ చక్కబెట్టడానికే నీ సాయి తండ్రి ఉన్నాను కదా, మారుస్తాను తల్లి. నా బిడ్డ కోసం, నా భక్తుల కోసం మంచి జీవితాన్ని, మంచి భవిష్యత్తు నీకు చేస్తాను. కష్టపడి పనిచేయి. ఆ కష్టంలో వచ్చిన పచ్చడి మెతుకులు కూడా నీకు బోలెడు తృప్తిని ఇస్తుందమ్మా. అలా కాకుండా పంచపక్ష పరమాణాల కోసం ఒకరిని ఎదురు చూడకూడదు. అలాగే ఒకరి ముందు చేయి చాపకూడదు. నువ్వు వారికి బానిసగా అస్సలు బతకాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఏదో ఒకరోజు వారిలో మాట పడాల్సిన అవసరం వస్తుంది కదా. అదంతా ఎందుకు తల్లి? ఇంత చెప్పింది నా బిడ్డ ఎవరి దగ్గర తగ్గకూడదు, ఎవరి దగ్గర తలదించుకోకూడదు. అందుకే నీకు ఈ మాట చెబుతున్నాను. కాస్త జాగ్రత్తగా ఉండు. కష్టపడి పని చేయి తల్లి. ఈ సాయి భక్తులందరికీ పడ్డ కష్టానికి ఫలితం నిన్ను తప్పకుండా అందిస్తాను. ఇది సాక్షాత్తు
నీ షిరిడి సాయినాథుడు నీకు అందిస్తున్న వాక్కమ్మ. నేను ఏది చెప్పినా కూడా అది లోక కళ్యాణం కోసమే అని నీకు తెలుసు కదా, అలాగే తననే నమ్ముకున్న నా బిడ్డల కోసమని నీకు తెలుసు కదా. అందుకే ఇంతలా కొన్ని విషయాలు నీకు జరగకుండా ఆపినా అవి జరగాల్సిన సమయానికి నీకు ఏది మంచిదో అదే ఇస్తాను. అలాగే నువ్వు సంతోషపడేలా కూడా ఇస్తానమ్మా. ఎందుకంటే ఒక పని చేసినా ఒక కోరిక తీరినా అది ఇష్టం లేక కూడా ఉంటే ఎలా చెప్పు, జీవితం అనేది చాలా అందమైనది. ఒకరోజు, ఒక గంట, ఒక నిమిషం, ఒక క్షణం జరిగిపోతాయి, కానీ దాన్ని మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకురాలేం కదా. అలాగే వాదోపవాదాలు అనేది వద్దు. ఎందువల్ల అంటే గడిచిన కాలం ఎలా రాదో తెగిన బంధం మళ్ళీ అతుక్కోదమ్మా. అందరినీ నవ్వుతో పలకరించు, ప్రతి క్షణం ఆనందంతో జీవించు, నీ జీవితాన్ని ఆస్వాదించు. నీకొక విషయం చెప్పనా, అదృష్టం అనేది వర్షపు నీరు లాంటిది. అది పడినప్పుడే తీర్చుకోవాలి, అది పడినప్పుడే దాచుకోవాలి. కానీ శ్రమ అనేది బావిలో నీరు లాంటిది. నువ్వు వీటిని వాడుకోవాలంటే ఎప్పుడో వచ్చే వర్షం కోసం ఎదురు చూడవద్దు తల్లి. కాబట్టి ఆ నీటిని వాడుకోవాలంటే బావిని నమ్ముకో. అప్పుడు నీ జీవితం నీ వశమవుతుంది. నువ్వు అనుకున్నప్పుడు నీకు నీరు అనేది దక్కుతుంది. ఎవరిని ఎప్పుడు ఎక్కడ కలపాలో, ఎవరికి ఏది ప్రసాదించాలో అన్నీ ఈ సాయినాథునికి తెలుసు. సమయానికి అన్నీ అందుతాయి, ప్రతి సమయానికి అన్నీ వస్తాయి. ఆఖరిగా ఒక విషయం చెబుతున్నాను, విను తల్లి. ఒక్క విషయం నీకోసమే అని గుర్తుంచుకో. ఏ పని చేసినా కొంచెం ఆలోచించి చేస్తూ ఉండు. ఎందుకంటే జీవితంలో అన్నీ నువ్వు సాధించవచ్చు, కానీ అనుకున్నట్లు జరిగితే నువ్వు ఆనందంగా ఉంటావు. కానీ ఒకవేళ జరగకపోతే కోపం, ద్వేషం పెంచుకుంటావు. కానీ వాటి వలన ఏం లాభం చెప్పమ్మా. కాబట్టి ఏం జరిగినా సరే మౌనంగా ఉండడం, వచ్చిన దాన్ని స్వీకరించడం, దానికోసం తలబడడానికి సిద్ధంగా ఉండడం ఇలా నేర్చుకో తల్లి. నీ జీవితం ప్రశాంతంగా సాఫీగా ఉంటుంది. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇంట్లో వస్తువులు పెరుగుతూ ఉంటే స్వేచ్ఛగా మనం తిరిగే అవకాశాలు తగ్గుతాయి, ఇల్లు ఇరుకైపోతుంది. కానీ మనసు కూడా బరువైపోతుంది. అలాగే నీ మనసులో కోరికలు ఎక్కువైతే నీ ప్రశాంతత, ఆనందం కోల్పోతావని ఎందుకో అర్థం కావడం లేదు చెప్పు. ఎందుకంటే నీ మనసు కోరికలతో నిండిపోయింది కాబట్టి. జీవితం ఒక అవకాశం లాంటిది తల్లి. దానిని నువ్వు దొరికినప్పుడే అందిపుచ్చుకోవాలి, అస్సలు వదులుకోకూడదు. జీవితం ఒక బాధ్యత కూడా. ఆ బాధ్యతను నువ్వు సక్రమంగా చక్కదిద్దుకోవాలి, నువ్వు నెరవేర్చాల్సి ఉంటుందమ్మా. ఆ బాధ్యతని ఒకవేళ జీవితం ఒక పోరాటం అయితే దానిని నువ్వు జయించి తీరాలి. ఇందులో ఎలాంటి అనుమానం లేదు. ఇలా నీకు నచ్చినట్టు నీ జీవితాన్ని ఆనందంగా, అందంగా మార్చుకో. నీకు సంతోషం కాక ఇంకేముంటుంది తల్లి. కానీ తొందరపడి ఎలాంటి చెడు నిర్ణయాలు మాత్రం తీసుకోవద్దమ్మా. కాబట్టి కాస్త ఓపిక పట్టాలి. సమయానికి అన్నీ నీకు వస్తాయి. జాగ్రత్త. నీ బాబా ఇలా చెబుతూ ఉన్న మాటలన్నీ నీకోసం. ఈరోజు ఈ తండ్రి సందేశాన్ని నీకు వినిపించాను కదా. ఇప్పటి వరకు చెప్పింది నీకు అర్థమై ఉంటుంది కదా. ఎవరైతే ఇప్పటి వరకు చాలా మంచిగా జీవించి ఎలాంటి పొరపాట్లు చేయకుండా వారి పరిస్థితుల కారణంగా కొన్ని చెడువైపు మార్గాలను అనుకుంటూ ఉంటారో అవన్నీ తప్పు అని బాబాగారు చెబుతున్నారండి. అటువైపు వెళ్ళొద్దు అని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటి వరకు పడ్డ కష్టం మొత్తం వృధా అయిపోతుంది, బూడిదలో పోసిన పన్నీరులాగా అయిపోతుంది. అందుకే జాగ్రత్తగా, పొరపాటుగా నడవవద్దు అనేది. మంచిగా ఉంటే అలాగే మంచిగా ఉండండి. మీకు బాబా అండగా ఉంటారు. ఎప్పుడు ఏది జరగాలో, ఎవరిని కలవాలో, నీ జీవితం ఎలా ఉండాలో, నీకు ఏది చెందాలో అన్నీ కూడా ఆ సాయినాథుడు అందిస్తారు, చూసుకుంటారు కూడా. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మరికొంతమంది సాయి భక్తులకు వీడియోని షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఆ సాయినాథుని ఆశీర్వాదంతో ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా, ఆరోగ్యంగా, అష్టైశ్వర్యాలతో ఉండాలని మరొక్కసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సర్వే జనా సుఖినో భవంతు. ఓం సాయిరామ్.